యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో ఆహ్వానం అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం ప్రకారము, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవ జలమును ఉచితముగా పుచ్చుకొనిమ్ము. మనిషిగా ఉండడం అంటే కోరికలు కలిగి ఉండడం. మన ప్రాథమిక కోరికలు గాలి, నీరు, ఆహారం, ఆశ్రయం మొదలైనటువంటి శరీర అవసరాలు. ఈ అవసరాలను తీర్చకపోతే మనం మనుగడ సాగించలేం కదా. మన దైనందిన జీవితాన్ని నడిపించడానికి దేవుడే ఈ కోరికలను ఏర్పాటు చేశాడు. అలాగే మన ఆత్మకు కూడా కోరికలుంటాయి. ఇతరులతో సహవాసం కలిగి ఉండి ప్రేమ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడం మొదలగునవి. మనం దేవుని స్వరూపంలో సృష్టింపబడిన ఆత్మ జీవులం కాబట్టి మన ఆత్మకు కోరిక ఉంది. ఆ కోరిక ఒకే ఒక విషయంలో నెరవేరుతుంది. అది దేవునితో సన్నిహిత సహవాసం. సమస్య ఏమిటంటే, పాపమనున్నది దేవుడు మరియు మనిషి మధ్య సహవాసాన్ని అడ్డుకుంది. ప్రజలు తమ శరీరం, ఆత్మ యొక్క అవసరాలు తీర్చుకుంటూ జీవితమంతా గడుపుతారు. దేవుని పట్ల వారి ఆత్మ యొక్క కోరిక నెరవేరని కారణంగా వారు సంతృప్తి చెందలేకపోతున్నారు. అవును, ఎవరైతే సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలనుకుంటారో వారికి దేవుడు ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ఆ యొక్క ఆహ్వానం 2000 సంవత్సరాల నాటిది అయినప్పటికీ అది నేటికి కూడా ఉంది. ప్రశ్న ఏమిటంటే, మీరు ఎప్పుడైనా యేసుక్రీస్తు ద్వారా రక్షణ అనుభూతి పొందారా? మీరు సువార్త సందేశాన్ని విన్నారా? మీకు యేసుక్రీస్తు అవసరం ఉందంటారా? మీరు విశ్వాసం ద్వారా ఉచితంగా పరలోకాన్ని పొందగలరా? దేవుడు నీ కొరకు తన కుమారుని ఇచ్చుటకు నిన్ను ప్రేమించాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి రక్షణను నిర్లక్ష్యం చేయకుండా ఆయన తన ఆహ్వానంతో మనకు అనుగ్రహించే ఆ ఉచితమైన బహుమానాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.